హాయ్ అండి. ఈరోజు రెసిపీ అటుకుల చుడవ. ఈ అటుకుల చుడవని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దామండి. అటుకుల చుడవ కోసం ముందుగా కళాయి పెట్టుకోండి. స్టవ్ పై కళాయిలో అటుకులు వేసుకోవాలండి. నేనైతే ఒక 2 కప్పులు అటుకులు వేసుకుంటున్నాను. అటుకుల్ని లైట్గా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించుకోండి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి అటుకుల్ని. అటుకులు ఏవైనా తీసుకోవచ్చండి. పేపర్ అటుకులైనా తీసుకోవచ్చు, పేపర్ అటుకులైనా బాగుంటాయి. ఏ అటుకులైనా తీసుకోవచ్చు. ఈ వేయించిన అటుకుల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇందులో ఒక 1 స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవి ధనియాలండి. కొంచెం క్రష్ చేసి వేసుకోండి ధనియాల్ని. ఒక 1 స్పూను. ఇవి జీడిపప్పు అండి, ఒక 4-5 జీడిపప్పు. పల్లీలు 1 కప్పుడు. ఇవి పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిని కొట్టి వేసుకోండి. ఇవన్నీ వేసుకొని పోపుని వేయించుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలి పోపు వేగే వరకు. ఇందులో ఒక 3 ఎండుమిర్చిని వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి ముందుగా వేస్తే అవి మాడిపోతాయి కాబట్టి పోపు కొంచెం వేగాక వేసుకున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. వేసుకొని పోపు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలండి. వేయించుకుని ముందు పెట్టుకున్నాం కదండి అటుకులు. ఆ అటుకులు కూడా అందులో వేసుకొని స్టవ్ బంద్ చేసి అవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. అటుకులు పోపు కలిసిపెట్టేట్టుగా బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి అటుకులన్నీ తీసుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది అటుకుల చుడవ అనేది. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.